ఈ ప్రపంచంలో ఎంత కష్టమొచ్చినా, ఎంత అడ్డంకులు ఎదురైనా మనసులో నమ్మకముంటే, మనలో దైవశక్తి ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. అదే నిజం నిరూపించిన మహావీరుడు. శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతీక ఆయన శ్రీ హను. అంజనాదేవి తపస్సు ఫలంగా జన్మించిన హనుమంతుడు పుట్టుకతోనే అసాధారణ శక్తుల యజమాని. చిన్న వయసులోనే ఆకాశంలో ఉదయించే సూర్యుణ్ణి పండు అనుకుని అదేంటో తెలియకుండా ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఇంతటి శక్తి ఉన్న బాలుడు భూమిపై ఉన్నాడా అని. కాని అతని శక్తులు అతనిమీదే తిరగకుండా ఉండేందుకు ఋషులు ఒక శాపమిచ్చారు. నీ శక్తిని నువ్వు మరచిపోతావు, కాని ఎవరైనా గుర్తుచేస్తే నువ్వు మళ్లీ ఆ శక్తిని పొందుతావు. కాలం గడిచింది. ఒకరోజు అడవిలో వేటాడుతూ తిరిగిన రాముడు, లక్ష్మణుణ్ణి చూసిన హనుమంతుడు వారిని చూసిన క్షణం నుంచే అతని హృదయం భక్తితో నిండిపోయింది. ఆ రోజునుంచి హనుమంతుడు భక్తుడుగా మారాడు. రాముడి సేవలో తన జీవితం అంకితం చేసుకున్నాడు. సీతమ్మను వెతికే సమయంలో సముద్రాన్ని దాటాల్సిన పరిస్థితొచ్చింది. అప్పుడు జాంబవంతుడు చెప్పాడు, హనుమంతా, నీ శక్తి నీకు తెలీదు, నువ్వు అసాధారణుడివి. ఆ మాటలు వినగానే హనుమంతుడు తన అసలు శక్తిని గుర్తుచేసుకున్నాడు. మన జీవితంలో కూడా ఎవరైనా మనల్ని నమ్మితే మనలో ఉన్న శక్తి వెలుగులోకి వస్తుంది. అతడు ఒక్క దెబ్బకి సముద్రాన్ని దాటి లంక చేరాడు. మధ్యలో ఎన్నో అడ్డంకులు, సురస అనే రాక్షసి, సింహిక అనే అసురి. కాని హనుమంతుడు తన బుద్ధి, ధైర్యంతో వాటిని జయించాడు. లంకలోకి వెళ్లి అశోకవాటికలో ఉన్న సీతమ్మను కనుగొన్నాడు. ఆమె బాధను చూసి హనుమంతుడి కళ్లలో కన్నీళ్లు. అమ్మా, నేను రాముడి దూతను అని చెప్పినప్పుడు సీతమ్మలో ఆశ మళ్లీ పుట్టింది. రావణుడి సైన్యం హనుమంతుణ్ణి పట్టుకుంది. తన తోకకు నిప్పు పెట్టారు. కాని అది అతని ఓటమి కాదు, అది అతని శక్తి. అతడు లంక మొత్తం కాల్చేశాడు. మన జీవితంలో మనల్ని అవమానించేవాళ్లుంటారు, కాని అదే అవమానం మన విజయానికి మార్గం కావాలి. లక్ష్మణుడు యుద్ధంలో పడిపోయినప్పుడు హనుమంతుడికి ఒకే లక్ష్యం, ప్రాణాలను కాపాడాలి. సంజీవని మూలిక కోసం అతడు పర్వతాన్ని తీసుకొచ్చాడు. అది భక్తి, అది నిబద్ధత, అది నిజమైన సేవ. హనుమంతుడి జీవితం మనకు చెబుతుంది, శక్తి మనలోనే ఉంది. భక్తి ఉంటే అసాధ్యమేదీ లేదు. మనపై నమ్మకముంటే ప్రపంచం మన ముందు వంగుతుంది. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా హనుమంతుడిలా నిలబడాలి, ధైర్యంగా పోరాడాలి. మన గమ్యం చేరే వరకు ఆగకూడదు. జై శ్రీరామ్, జై హనుమాన్. నీ జీవితంలో కూడా ఒకరోజు నువ్వే నీ కథలో హీరో అవుతావు.